తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఒక వైద్యురాలు తన కడుపులో ఎదుగుతున్న పసి ప్రాణంతో సహా అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఆ దంపతులు ఎన్నో కలలు కన్నారు. త్వరలోనే తమ ఇంటికి ఓ బుజ్జి పాపాయి వస్తుందని ఆశపడ్డారు. కానీ ఆశలన్నీ కూడా రోడ్డు ప్రమాదం రూపంలో చిన్నాభిన్నమయ్యాయి. వరంగల్ మట్టివాడలో ఈ తీరని విషాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన డాక్టర్ ఎస్ మమతారాణి వరంగల్ హంటర్ రోడ్లో ఫాదర్ కొలంబో ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో సేవలు అందిస్తున్నారు. గత ఏడాది నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాఘవేంద్రని ఆమె పెళ్లి చేసుకుంది. మమతారాణి ప్రస్తుతం 9 నెలల గర్భిణి. డ్యూటీ ముగించుకుని భర్తతో కలిసి బైక్పై ఇంటికి వస్తుండగా మృత్యువు టిప్పర్ రూపంలో వెనక నుంచి వచ్చి వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఒకవైపు డాక్టర్గా ఎందరికో పునర్జన్మనిచ్చే వృత్తిలో ఉండి, మరోవైపు ఒక తల్లిగా కొత్త ప్రాణానికి జన్మనివ్వబోతున్నటువంటి తరుణంలో ఈ విధంగా జరగటం నిజంగా కన్నీరు పెట్టిస్తోంది. అంటే రోడ్లో నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కనీసం ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితుల్లో అక్కడ రోడ్ల మీద కాషన్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రమాదాల నివారణకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పి సమాచారం వస్తుంది. ఒక డాక్టరు చనిపోయింది, కానీ ఆమె 9 నెలల గర్భిణి. ఇంకా కొద్ది రోజుల్లోనే ఒక పాపాయికి జన్మనిచ్చేటువంటి పరిస్థితుంది. కానీ ఈ ప్రమాదం నిజంగా 2 ప్రాణాలని బలి తీసుకుందని చెప్పి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా వాళ్ళు విధులు ముగించుకుని భర్తతో పాటు ఆమె ప్రయాణం చేస్తోంది. ఇక ఇంకొక అరగంటలో ఇంటికి వెళ్ళిపోతారు అనగా రోజు కూడా ఇదే దారిలో వాళ్ళు వెళ్తారు. కానీ ఆ రోజు విధి పూర్తిగా వక్రీకరించి టిప్పర్ లారీ రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. వాళ్ళు వెళ్తూ ఉన్నారు, సక్రమంగానే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కానీ అతి వేగంగా, నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా టిప్పర్ లారీని నడిపినటువంటి డ్రైవర్ వాళ్ళని ఒక్కసారిగా ఢీకొట్టిన తర్వాత ఆమె వెనకాల కూర్చున్నటువంటి మమత అంత ఎత్తున ఎగిరి అవతల పడింది. కానీ ఆమె నిండు గర్భిణి మొత్తం ఆ ఒక్కసారి ఢీకొట్టడంతో కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. కొంచెం ముందుకు పడితే మళ్ళీ టిప్పరు వాళ్ళని కొద్దిగా దూరం ఈడ్చుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆన్ ది స్పాట్ తీవ్ర గాయాల పాలైపోయి అసలు ఏం చేయాలో అర్థం కాల భర్తకు. ఆ సమయంలో కాళ్ళు చేతులు ఆడలేదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది ప్రమాదాన్ని చూసిన వాళ్ళు వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేయటం, అంబులెన్స్ రావటం, హుటాహుటిన వాళ్ళు ఆసుపత్రికి వెళ్తే కానీ అప్పటికే జరగరానటువంటి ఘోరం జరిగిపోయినటువంటి పరిస్థితి. అలా బాధాకరమైన విషయం. మరికొద్ది రోజుల్లోనే 12 బిడ్డకు జన్మనిచ్చేటువంటి ఆ డాక్టర్ తల్లి విగతజీవిగా పడిపోయింది. 2 ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది కూడా చెప్తా ఉన్నారు, ఈ రోడ్లో, ఈ హంటర్ రోడ్లో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినాయి. గతంలో ఈ విధంగా యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. ఈ రోడ్లో వెళ్ళాలంటే గాల్లో దీపం లాగానే ప్రజల ప్రాణాలు ఉన్నాయి. మేము అధికారులకు ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం, ఇక్కడ రోడ్డు సరిగా లేదు, ఇక్కడ కూడలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఇక్కడ ప్రమాదకరమైనటువంటి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలి, కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి అని మేము చెప్పినా కానీ ఎవరూ కూడా సరైనటువంటి పట్టించుకోలేదు. అందుకే ఈ విధంగా రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతా ఉన్నాయి. కానీ ఒక తల్లి డాక్టర్గా ఆమె ఎంతోమందిని బతికించినటువంటి పరిస్థితి, ఎంతోమందికి జీవితాలను ఇచ్చినటువంటి వృత్తిలో ఉంది ఆమె. ఇప్పుడు తను విధులు ముగించుకొని ఇంటికి వెళుతున్నటువంటి క్రమంలో ఈ విధంగా జరగడంతో మరి కొద్ది రోజుల్లో పుట్టబోయే బిడ్డ కూడా ప్రాణాలు వదలటం అనేది ఎంత బాధ చూడండి. 9 నెలల నిండు గర్భిణికి ఈ విధంగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరమైన విషయం. వీళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఆ భర్తకి సంబంధించిన కుటుంబ సభ్యులు నిజంగా కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నారు.